అలాని మళ్ళీ ఎలా చేరుకోవాలి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ కన్జ్యూమర్స్గా ఏ విధంగా మార్చుకోవాలి, తర్వాత పర్మనెంట్గా మన దగ్గరనే ఉండేటట్టు ఎట్లా చేసుకోవాలి చెప్పడం చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే అప్పుడు మన షాప్ పెద్దగా అవుతుంది. సేమ్ అంతే, మన కస్టమర్స్ని ఎలా చేరుకోవాలి, ఆ వచ్చిన కస్టమర్స్ని ఏ విధంగా కన్జ్యూమర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ కన్జ్యూమర్స్ని ఏ విధంగా పార్ట్నర్స్గా చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. నేను అందరికీ మా యాటిట్యూడ్ ఏం చెప్పాలంటే, ఎలా చేయడం కంటే ఎలా ఉండడం ఇంపార్టెంట్. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు స్పీకర్ అడిగి ఉన్నారు, ఇన్వైట్ చేస్తాను మన సురేష్ గారిని. అందరం కూడా ఒకసారి మనం ఈ ఆరా సెషన్కి బిగ్రౌండ్ అప్లాస్ ఇస్తూ హార్ట్ ఇస్తూ మన యొక్క మెంటర్ హర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్తాం, ఇలాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చినందుకు. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఈ సురేష్ గారు ఓటీ సార్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఈరోజు మనకు ఎస్ సార్ మన యొక్క సార్ వచ్చినారు, అదేవిధంగా మన యొక్క సార్ వచ్చినారు, అందరం కూడా సార్ సార్కి మనం ఆర్టిస్ట్ వెల్కమ్ చెప్దామా? ఎస్, గుడ్ మార్నింగ్ సార్, హార్టీ వెల్కమ్ సార్. ఓకే ఎస్, సార్, నావి రెండు ఉన్నాయి కదా సార్, రెండిటికి ఓకే కోహోస్ట్. ఓకే సార్, ఓకే రైట్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద డిలే మై డియర్ ఫ్రెండ్స్. సో టుడే ఒక వండర్ఫుల్ సెషన్ లోకి మనం వెళ్దాం. సార్ సురేష్ కోటమని ఇంకోటి కూడా ఉంటా సార్. సార్ హ్యాండ్ రైజ్ సార్. ఓకే, మన జూమ్ యూజర్ అని ఉంది. ఇక్కడ టీం ఇచ్చాను, అయిపోయింది. ఓకే అయిపోయింది సార్. థ్యాంక్ యూ. మీ యొక్క టీము వాళ్ళకి కాల్ చేసి మీరు పిలవండి. రైట్, స్టార్ట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో టుడే టాపిక్ వచ్చేసి మనకి కంప్లీట్ మనీ గురించి. సో ఎవ్రీడే మార్నింగ్ 5 AM కి లేచే మనం, బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ అవర్ లైఫ్ అంటే కనుక ఎర్నింగ్ ఆఫ్ మనీ. సో హౌ టు మేక్ మనీ ఇన్ 2025. అందరికీ ఆలోచన ఉంటుంది, మనీ ఎర్న్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, సెటిల్ అవ్వాలని ఉంటుంది. సో అటువంటి మనీ ఎందుకు అందరి దగ్గర ఉండట్లేదు? దానికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్స్ ఉంటాయా? చాలా మందికి ఒక ఆలోచన ఉంది, కష్టపడి పని చేస్తే మనీ వస్తుందని. చాలా మంది అంటారు ఇష్టపడి పని చేస్తేనే మనీ వస్తుందంట. కొంతమంది హార్డ్ వర్క్ చేస్తే మనీ వస్తుందంటారు. కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తే మనీ వస్తుందంటారు. సో దేన్ని బిలీవ్ చేయాలి ఇప్పుడు మనం? హార్డ్ వర్క్ నా, స్మార్ట్ వర్క్ నా? కష్టపడాలా, లేకపోతే సింపుల్ గా లీడర్షిప్ చేస్తే మనీ వస్తుందా? ఇలాంటి ఎన్నో ఎన్నో ప్రశ్నలతోటి సతమతం అవుతా, నేను కూడా దాంతో సతమతం అయ్యాను. అసలు మనీ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరికి వస్తుంది, ఎలా ఎర్న్ చేస్తారు? అదే మన టాపిక్ ఈరోజు 2025 లో, హౌ టు మేక్ మనీ. లేదా మనీకి ఏమైనా ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుందా? సో ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారంటే ఒక హార్ట్ ఇస్తే కనుక నేను తొందరగానే సెషన్ క్లోజ్ చేస్తాను. ఆర్ యూ రెడీ మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, అసలు మనీ అంటే ఏంటి? అదే మనీ అంటే ఏమన్నా శక్త ఏమన్నా ఉందా? దానికి ఒక ప్రత్యేకమైన పేర్లు ఏమైనా ఉన్నాయంటే కనుక ద అబాండ్మెంట్ ఆఫ్ డివైన్ పవర్ అంటారంటండి. మనీ అనేటువంటిది ఒక దివ్య శక్తి రూపం అంట. మనీకి ఒక రూపం ఉంది, మనం చూస్తూ ఉంటాం ఫిజికల్ గా, మనం టచ్ చేయగలుగుతాం, దాన్ని పట్టుకోగలుగుతాం. అదొక మహాశక్తి. దాన్ని మీరు బిలీవ్ చేస్తే కనుక ఒక థంబ్ ఇవ్వండి. ఎందుకు అది మహాశక్తి అంటే, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారండి. డబ్బు ఏదైనా చేయగలుగుతుంది. మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీకు ఏం కావాలన్నా మనీ కావాలి, ఏం కొనాలన్నా మనీ కావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా మనీ కావాలి. మనీ లేకుండా మనం
మన ఇంటి గడప దాటి కూడా అడుగు బయట పెట్టలేం. అంత పవర్ ఉంటుంది మనీ. ఇదేం నార్మల్ పవర్ అంటే అట్లా కాదు. ఇది ఒక డివైన్ పవర్ అండి. ఎంత డివైన్ పవర్ అంటే దానికి ఉన్నంత శక్తి ఈ భూమి మీద దేనికి ఉండకపోవచ్చు. మనము దేవుణ్ణి ఎంత నమ్ముతామో మనీని కూడా అంతే నమ్ముతాం. అంత పవర్ ఉన్న మనీ ఒక కామన్ మ్యాన్ దగ్గరికి రావాలంటే ఆ కామన్ మ్యాన్ ఎలాగ ఉండాలనేది ఈ రోజు మన యొక్క సబ్జెక్ట్ అండి. సో మనీ మన దగ్గరికి రావాలంటే మనకు ఒక సైకాలజీ ఉంటుందంటండి. కామన్ గా మనీ సైకాలజీ గురించి కనుక ఆలోచిస్తే ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లేజర్ కుట్టించుకున్నానండి. దాని కాస్ట్ 4000 అయ్యింది. నేను ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది నాకు టైట్ అయిపోయింది. నేను మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్తే దాన్ని ఆల్టరేషన్ చేయడం అవ్వదని చెప్పాడు. నేను తెచ్చి దాన్ని బీరువాలో భద్రంగా పెట్టాను. మా ఇంటికి ఫ్రెండ్ వచ్చారు, లేదా మా బావమరిదో తమ్ముడు ఎవరు వచ్చారు. ఇది చిన్న ఫంక్షన్ ఉంది. సరే ఈ బ్లేజర్ ఒకసారి ట్రై చేయని నేను అతనికి ఇచ్చాను. సరిపోతే నేను ఆటోమేటిక్గా అతనికి ఇచ్చేస్తాను. కాస్ట్ ఆఫ్ 4000 బ్లేజర్ అండి అది అనుకుందాం. తర్వాత నేను ఒక షూ పర్చేజ్ చేశాను. అది 2000 రూపీస్ అయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆ కలర్ నచ్చలేదు. అగైన్ ఇంట్లో ఇంకొక ఫంక్షన్ వచ్చింది, తమ్ముడు వచ్చాడు. నేను ఆ తమ్ముడికి ఆ షూ ఇచ్చేస్తాను. కాస్ట్ ఆఫ్ 2000 రూపీస్ అండి. నేను బ్లేజర్ 4000 రూపాయలు పెట్టి కొనుక్కోవడం నాకు కష్టమే. బట్ నాకు సరిపోలేదు కాబట్టి ఈజీగా ఇచ్చేసాను. 2000 రూపాయలు షూ నాకు చాలా పెద్ద విషయమే. బట్ కలర్ నచ్చలేదు కాబట్టి ఇచ్చాను. ఇదే విషయము నా జేబులో 4000 రూపాయలు ఉన్నాయి. అన్ని 500 రూపాయల నోట్లు. అన్ని 500 రూపాయల నోట్లు చిన్న చిన్నగా చిరిగి ఉన్నాయి. అగైన్ తమ్ముడు వచ్చాడు. ఈ 4000 రూపాయలు 500 నోట్లు నేను అతనికి ఇస్తానా? హైలీ ఇంపాసిబుల్ అండి. నా జేబులో 2000 రూపాయలు ఉన్నాయి. అన్ని 100 నోట్లే. కొంచెం పాతబడి ఉన్నాయి. సరే ఇది పాతగా ఉన్నాయని ఇంటికి వచ్చిన చుట్టానికి 2000 రూపాయలు ఇస్తానా? ఇవ్వమండి. సో మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనీ దగ్గర ఫిజికల్ గా చూసే వస్తువు అది మనీ రూపంలో ఉంటేనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తామండి. అది వస్తు రూపంలో ఉంటే గనక దాని ఇంపార్టెన్స్ మనకి తెలియదు. అట్లాగే మనీ కూడా ఊరికి అందరి దగ్గరికి రాదంటండి. ఖచ్చితంగా కొన్ని సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర మనీ అనేటువంటిది రొటేట్ అవుతుంది. దాంట్లో ప్రధానమైన 3 అంశాలు ఉన్నది. ఒకటి మనస, వాచ, కర్మ. ఈ 3 అంశాలు మనీని ఆకర్షిస్తాయంటండి. ఎవరైతే త్రికరణ శుద్ధితో అంటే మనస, వాచ, కర్మన జీవిస్తూ ఉంటారు, ఇలాంటి ఆలోచన దృక్పథంతో ఉంటారో వాళ్ళ దగ్గర మనీ ఆకర్షించబడుతుంది. ఏంటి అసలు మనస అంటే ఏంటి, వాచ అంటే ఏంటి, కర్మన అంటే? సో మనస అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండి. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్. సో ఏంటి ఫీలింగ్స్ అంటే మనలో కలిగే భావాలు. అంటే మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ మాట అండి. ఎంటైర్ మన లైఫ్ మొత్తాన్ని నడిపిస్తున్నవి, మనల్ని అత్యంత శక్తివంతులుగా చేసేవి, లేదా కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ మ్యాన్ గా చేసేవి, లేదా బిజినెస్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్ గా చేసేవి అన్ని కూడా ఫీలింగ్స్. వీటిని భావనలు అంటారు కదండి. మనకి సార్ ప్రతిసారి చెప్తూ ఉంటారు, యద్భావం తద్భవతి. ఏ భావాలైతే కలిగి ఉంటామో, ఏ భావాలతో అయితే మనం జీవిస్తుంటామో అలాంటి భవతిలోనే మనం ఉంటాము. సో మనస దగ్గరకు వచ్చేసరికి ఫీలింగ్స్ మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట అండి. మనం లోపల ఎలాంటి భావాలు ఉంటామో అలాంటి ఉద్వేగంలో ఉంటాం. భావోద్వేగం అని ఉంటుంది. భావోద్వేగం, భావం అంటే ఫీలింగ్స్, ఉద్వేగం అంటే ఎమోషన్స్. మనం లోపల ఏదైతే కలిగి ఉంటామో బయటకు అదే చూపిస్తాము. సో మనం అర్థం చేసుకునే దానిపైనే జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో మనము మనీ ఎర్న్ చేయాలంటే ఎట్ ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకుంటున్నాము, మన లైఫ్ని ఎలాగ అర్థం చేసుకుంటున్నాము, మనం ఎంచుకున్న రంగాన్ని ఎలాగ అర్థం చేసుకుంటున్నాము, మనం ఎంచుకున్న రంగం పట్ల ఎలాంటి భావనలు కలిగి ఉన్నాము, ఎలాంటి ఎమోషన్స్ తోటి మనము టీం దగ్గర ఉంటున్నాము. సో ఇవన్నీ ఈ మనసుకు సంబంధించినవన్నీ కూడా మన మనీని అట్రాక్ట్ చేస్తాయి. సో మనీ అట్రాక్ట్ చెయ్యాలి అంటే, మనం కూడా ఎర్నింగ్ లో ఉండాలంటే, మనం కూడా సంపాదించాలంటే ఫస్ట్ మన ఫీలింగ్స్ అనేటువంటి కరెక్ట్ గా ఉండాలి. ఎలాంటి ఫీలింగ్ తో ఉన్నావు, ఐపల్స్ పట్ల, లేదా
ఐస్లిమ్ పట్ల, ఐ కాఫీ పట్ల, లేదా ఇండస్ట్రీవా పట్ల, దాని యొక్క యజమాని పట్ల, లేదా మన సీనియర్ పట్ల, లేదా అసలు మనకు వచ్చిన అవకాశం పట్ల, లేదా ప్రజెంట్ మనకి దేవుడిచ్చిన అన్ని విషయాల పట్ల ఎలాంటి ఫీలింగ్స్ తో మనం ఉన్నాం. ఈ యొక్క పవర్ఫుల్ ఫీలింగ్స్ తోటి వచ్చేటువంటి ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ మాట అండి. మన ఎమోషన్స్ అన్ని కూడా ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సార్ నాకు ప్రస్తావించారు నిన్న, ఇద్దరు గురించి చెప్పారు. ఒకరు అంబేద్కర్, ఇంకొకరు బిన్ లాడెన్ అనుకుందాం. ఇద్దరు మనుషులే లోకంలో, ఇద్దరు చక్కగా జీవించారు, మంచిగానే ఉంది. ఇద్దరు సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళే ప్రపంచంలో. అయితే ఒకరేమో తను ఎదుర్కొన్న ప్రతి సమస్యని మలుచుకుని, తన పడ్డ ప్రతి అవమానాన్ని మలుచుకుని, ఈ అవమానాలు పడద్దు అంటే గనక నాకు లేనిది ఏదుంటే దాన్ని సంపాదించుకుంటే బాగుంటుంది అనుకుని, తను చదువుకుని ఎంతో మందికి వెలుగునిచ్చిన వ్యక్తి అంబేద్కర్. ఇక లాడెన్ దగ్గరికి వద్దాం. అతనికి సమస్యలు వచ్చినాయి, బట్ అతను ఎంచుకున్న మార్గం మాత్రం ఒక దేశాన్ని నాశనం చేయడం. ఇద్దరు ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఒకరు తను ఎదుర్కొన్న సమస్యని అధిగమించడానికి ఉంటే, ఒకరు ప్రతీకారంతో రగిలిపోయారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు నష్టపోయారు ఈ రోజు? ఎవరి కోసం మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అనేది మనకు అందరికీ తెలుసు. అట్లాగే మనం ఉండేటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా మన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, డైలీ ప్రతి దినము మనము చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తో ఉండగలిగితే మనీని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అంటండి. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి వాచ, అంటే మాటల మాట అండి. మన జీవితం మొత్తంని సృష్టించేవి మన మాటలే. సో ఇట్స్ లైక్ ఏ మిర్రర్ మాట అండి. ఇది మనకి అద్దం లాంటిదంట. ఎట్లాంటిదంటే, మనం ఏమైతే మాట్లాడతామో తిరిగి అవే పొందుకుంటాం. చాలా గ్రంథాల్లో ఉంటది, మనం ఏమి ఇత్తుతామో అదే కోస్తామని ఉంటది. మనం ఏం మాట్లాడతామో అది మాత్రమే పొందుకుంటాము. సో ఈ మాట్లాడేటప్పుడు మన మాట మిర్రర్ గా ఉంటున్నప్పుడు ఆల్వేస్ బి పాజిటివ్ అండి. మనం మాట్లాడేది ప్రతిది కూడా పాజిటివ్ గా ఉండాలి. మనం ఎంత పాజిటివ్ మాట్లాడతామో అంత పాజిటివ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఇట్ క్రియేట్స్ మోర్ వాల్యూ టు యువర్ ఎమోషన్స్ అండి. సో ఇందాక ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ఆ ఎమోషన్స్ అన్ని మనం మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఏ ఎమోషన్ తో ఉంటామో ఆ ఎమోషన్, అలాంటి మాటలే మన దగ్గరికి వస్తాయి. మనం సంతోషంగా ఉంటే సంతోషంగా మాట్లాడతాం, దుఃఖంలో ఉంటే దుఃఖంలో మాట్లాడతాం, ఇంకా కోపంగా ఉంటే కోపంగా మాట్లాడతాం. బట్ మనం మాట్లాడే ప్రతి మాట మన ఎమోషన్ని ట్రిగ్గర్ చేస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట మిర్రర్ లాంటిది కాబట్టి, మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఎందుకంటే మన మాటలు ఎంటైర్ లైఫ్ మొత్తాన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. మనం అనుకుంటాం, మా మాట్లాడేటప్పుడు ఏం అనుకోమండి. మాట అనేసిన తర్వాత బాధపడతా ఉంటాం. అయ్యో ఇలా అనుకుంటే బాగుండు కదా, అలా అనుకుంటూ ఉంటే బాగుండు కదా అని. సో మాటలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ గా కమ్యూనిటీ కామర్స్ లో, మనుషులతోటి చేసేటువంటి పనుల్లో, లేదా మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనుషులతోటి నిత్యం మన జీవిత కాలం ట్రావెల్ అవ్వాలి. ఎందుకంటే మనిషి సంఘజీవి, సంఘంలో ఉండాలి, సంఘంతో ఉండాలి. అట్లాగే ఇండస్ట్రీ వాళ్ళ మనం మనుషులతోటే ఉంటామండి, వాళ్ళ మనస్తత్వాలతో ఉంటాం. ఇక్కడ మన మాట చాలా ఇంపార్టెంట్. హరి సార్ చాలా సార్లు చెప్పారు మనకి, మాటలే మూటలని. ఈరోజు మన టాపిక్ కూడా మనీ ఎర్నింగ్. మన మనీ ఎర్నింగ్ లోకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే మాట్లాడాలి. ఈ మాటలు చాలా పవర్ఫుల్ గా ఉండాలంటే ఏం చేయాలి? దానికి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే రీడింగ్ బుక్స్ అని. బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటే గనక మనకి మాట అనేటువంటి స్పష్టత వస్తుంది, ఏం మాట్లాడాలో తెలుస్తుంది, ఎప్పుడు మాట్లాడాలో తెలుస్తుంది, విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. రెండు, లిజనింగ్ సక్సెస్ స్టోరీస్ అని. ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీస్ కనుక వింటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ఏ ఏ సందర్భాల్లో ఎట్లాగా మాట్లాడుతున్నారు, ఎంత పొదుపుగా మాట్లాడుతున్నారు అనేది మనకు వస్తుంది. అంటే రైటింగ్ ఏ డైరీ. మనకి జరుగుతున్న ప్రతి సంఘటన, అది మంచి ఆర్ చెడు, ప్రతిరోజు నిత్యం మనం జీవితంలో జరిగే ప్రతి దాన్ని గనక ఒక డైరీ రూపంలో రాసుకుంటూ వెళ్తూ ఉంటే మనము
మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో మన డైరీ మనకు అర్థంలాగా పనిచేస్తుంది. సో ఈ రోజు మాట్లాడిన దానికి ఫలితాలు ఏమొచ్చినాయి, నిన్న మాట్లాడిన దానికి ఫలితాలు ఏమొచ్చినాయి, ప్రతి ఫలితము వెనకాల మన మాటలు ఉంటాయి కాబట్టి ఆ మాటలు ఎంత బలంగా ఉంచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇక మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సైలెన్స్. ఎదుటి వ్యక్తి చెప్పేది వినాలండి ఫస్ట్. అతని భావాలు అర్థం చేసుకోవాలి, అతని బాధను అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎదుటి వ్యక్తి చెప్పేదానికి మనం గనక సైలెంట్ గా ఉండగలిగితే తరువాత మనం మాట్లాడే ప్రతి మాట పవర్ఫుల్ గా ఉంటుంది. మనమే ఎక్కువగా మాట్లాడకూడదండి. ఇవన్నీ దేనికోసం అంటే గనక మనం ఒక లీడర్ అవ్వాలనుకున్నా, ఒక టీంని లీడ్ చేయాలనుకున్నా, లేదా మన ఫ్యామిలీని గెలవాలనుకున్నా, మన పిల్లల్ని గెలవాలనుకున్నా సరే మన మాటలు చాలా ఇంపార్టెంట్. మనం ఏం మాట్లాడతామో మన పిల్లలు అవే మాట్లాడతారు, యాజ్ ఇట్ ఈజ్ డూప్లికేట్. అందుకని ఇది మిర్రర్ లాంటిదని చెప్పారు. మనం ఏం మాట్లాడతామో పిల్లలు ఎదిగే కొలది అవే మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం మాట్లాడతామో టీం అదే మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మాటలు చాలా ఇంపార్టెంట్. ఇవి పవర్ఫుల్ గా ఉండాలంటే బుక్స్ చదవడం, స్టోరీలు వినడం, డైరీ ఒకటి రాసుకోవడం అండ్ మోర్ సైలెంట్ గా ఉంటే గనక మన మాట అనేటువంటిది చాలా పవర్ఫుల్ గా రెడీ అవుతుంది. దెన్ అత్యంత ఇంపార్టెంట్ ఇది కర్మన. కర్మ అంటే పని కదండి, అందరూ పని చేస్తారు. మన టాపిక్ ఇది ఈరోజు మెయిన్ టాపిక్. కష్టపడి పని చేస్తే ఉద్యోగం వస్తుంది అంటాడు నాన్న, ఇష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది అంటే టీచర్. దేన్ని ఫాలో చేయాలో మనకు అర్థం కాదు. కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయంటారు, ఇష్టపడి పని చేస్తే సక్సెస్ అవుతామంటారు. దేన్ని ఫాలో చేయాలో అర్థం కాదు. బట్ మరి ఏం చేయాలి మనం? అసలు కర్మ మీద అంటే పని మీద మన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంటే 100% పని మీద మాత్రమే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. మన పని దైవంతో సమానం. అది ఏదైనా సరే, మనము బరువులు మోస్తున్నామా, ఉద్యోగాలు చేస్తున్నామా, వ్యాపారాలు చేస్తున్నామా, ఏదైనా పక్కన పెట్టండి. వర్క్ ఈజ్ వర్షిప్. ఫస్ట్ పనిని దైవంగా భావిస్తే ఫలితాలు అట్లానే వస్తాయండి. ఈ పనిని దైవంగా భావించేటప్పుడు పనిలో ఎలాంటి మెలకువలు ఉండాలంటే కనుక పెర్ఫెక్షన్ ఇన్ వర్క్ మాట అండి. పనిలో ఎప్పుడు పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నించాలి. మనం చేసేది 100% స్పష్టంగా ఉండాలి, దానికి ఒక పెర్ఫెక్షన్ ఉండాలి. అయితే పెర్ఫెక్షన్ ఎండ్ ఏమి ఉండదండి. పెర్ఫెక్షన్ హ్యాస్ నో ఎండ్. ఇది ఎప్పటికీ ముగిసిపోనిది. ఎందుకంటే ఒక పని నేను ఒకలా చేస్తాను, వేరే వ్యక్తి ఒకలా చేస్తారు, ఇంకొక వ్యక్తి ఇంకొకలా చేస్తారు. చేసే కొలది దాంట్లో డెవలప్మెంట్ వస్తూనే ఉంటది. ఇది నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్ అండి, ఏది పెర్ఫెక్షన్ అనేటువంటి. అట్లాగే మన ఎంచుకున్న రంగంలో మనం చేసే పనిలో పెర్ఫెక్షన్ ఉందా లేదా? మనీ ఎర్నింగ్ కోసం ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చిన మనము, ఈ ఆపర్చునిటీని ఎంచుకున్న మనం చేస్తున్న ఒక ప్రజెంటేషన్ లో పెర్ఫెక్షన్ ఉందా లేదా? ఎలాగ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాము? ప్రజెంటేషన్ మన దగ్గర ఏమైనా టూల్స్ ఉన్నాయా? ముందుగానే వాళ్ళ దగ్గర టైం తీసుకున్నామా? లేదా లీడర్తో అప్రోచ్ అయ్యి ఇద్దరు కలిసి పనిచేస్తున్నాము? చెప్పేటప్పుడు సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ ఉందా? ఈ- ఎదుటి వ్యక్తి అవసరాలు ముందే మనము తెలుసుకున్నామా లేదా? అతనికి సంబంధించిన విషయాలన్నీ చెబుతున్నామా లేదా అని ఒక పెర్ఫెక్షన్ కనుకుంటే వర్క్ 100% సక్సెస్ అవుతుంది. అయితే మనం చెప్పిందే పర్ఫెక్ట్ కాదండి. మనం చెప్పిన ప్రజెంటేషన్ ఒక్కటే పెర్ఫెక్షన్ కాదు. ఎందుకంటే పెర్ఫెక్షన్ కి ఎండింగ్ ఏమీ లేదు. నేను ఒకలాగా కనెక్ట్ చేయగలుగుతాను, మీరు ఒకలాగా కనెక్ట్ చేయగలుగుతారు. దాన్ని చేసుకుంటూ వెళ్ళడం. ఎందుకు పెర్ఫెక్షన్ ఉండాలంటే పెర్ఫెక్షన్ అట్రాక్ట్స్ మనీ. మనీ దేన్ని అట్రాక్ట్ చేస్తుందంటే పనిని దైవంగా భావించి ఆ పనిలో గనక పెర్ఫెక్షన్ తెచ్చుకోగలిగితే అప్పుడు మనీ అట్రాక్ట్ అవుతుంది. కానీ చాలా మంది, నేను కూడా అనుకునేవాడిని, కష్టపడి పని చేస్తున్నాను కదా, వాళ్ళ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తాను కదా, ఎందుకు 5,000 10,000 దగ్గర ఆగిపోతున్నాను, ఎందుకు ఒక 1000 కూడా పెంచట్లేదంటే గనక మేబీ పెర్ఫెక్షన్ లేదేమో, వాళ్ళకి నా పెర్ఫెక్షన్ నచ్చట్లేదేమో, అందుకనే ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదేమో. ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ ఉదయం మనము చెక్ చేసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్, మనము చేసే పనిలో పెర్ఫెక్షన్ ఉందా లేదా. మరి పెర్ఫెక్షన్ రావాలంటే ఏం చేయాలంటే గనక డూస్ ఫర్ కర్మ. కర్మ అనేటువంటిది పవర్ఫుల్ గా ఉండాలంటే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలండి.
దేంట్లో ప్లానింగ్ ఉండాలి? మన ఇంట్లో ప్లానింగ్ ఉండాలి. వర్క్‌లో కూడా ప్లానింగ్ ఉండాలి. మన వర్క్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ప్లానింగ్ గురించి చాలా సార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. మనకొక రూ. 500 రావాలి అంటే, దానికొక ప్లాన్ ఉండాలి. ఎక్కడి నుంచి వస్తది రూ. 500? ఎవరో ఒక వ్యక్తి మన ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే వస్తది. ఈ పర్చేజ్ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తారు? ఎవరో ఒకరు ప్రజెంటేషన్ చెప్తే వస్తారు. ఈ ప్రజెంటేషన్ ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు టైం తీసుకుంటే చెప్తారు. ఈ టైం ఎవరు తీసుకుంటారు? ఎవరో ఒకరు నేమ్ లిస్ట్ రాస్తే వస్తారు. ఈ నేమ్ లిస్ట్ ఎక్కడొస్తుంది? ఎవరో ఒక వ్యక్తి రాస్తేనే వస్తుంది. సో, ఫస్ట్ మనం ఒక నేమ్ లిస్ట్ ఉండి, ఒక టైంది తీసుకొని, ఒక మంచి ప్రజెంటేషన్ చేస్తే అది సక్సెస్ అయిన తర్వాత ఒక రూ. 500 మనకొస్తుంది. ఈ ఎంటైర్ ప్లానింగ్ ఉండాలండి. ఒక రూ. 500 కూడా మన దగ్గర ప్లానింగ్ ఉండాలి. దెన్ ప్రిపరేషన్ అండి. ప్లానింగ్ ఉంటే సరిపోదు. ఈ రోజు నేను ఒక వ్యక్తిని కలవాలని ఒక ప్లాన్ వేసుకున్నాను. దానికి ప్రిపేర్ అయినావా లేదా ఫస్ట్? ఇండస్ట్రీ వాళ్ళు నేను పలానా ర్యాంక్‌ని అచీవ్ అవ్వాలనుకుంటున్నాను. అసలు ముందు దానికి ఒక ప్రిపరేషన్ ఉందా లేదా? లేదా నేను ఒక సిల్వర్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను. లేదా ఒక 15,000 సంపాదించుకొని రేపు మే 25థ్ జరిగే దాంట్లో ఒక మొమెంటో తీసుకోవాలనుకుంటున్నాను. అసలు దానికి ప్లానింగ్ ఉందా? ఆ ప్లాన్‌కి సంబంధించి ఏమైనా ప్రిపరేషన్ ఉందా? లేదా నేను ఒక ఎగ్జిక్యూటివ్ అవ్వాలనుకుంటున్నాను. ప్లాన్ ఉంది మంచిగా. ఇండస్ట్రీ వాళ్ళలో నేను ఎగ్జిక్యూటివ్ అవ్వాలి. ఆ ఇండస్ట్రీ వాళ్ళలో నేను డైమండ్ అవ్వాలి. ప్లాన్ అయ్యింది. మరి దానికి ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం? డైమండ్‌లో అయినటువంటి ప్రిపరేషన్ మన దగ్గర ఉందా? ఎగ్జిక్యూటివ్ అయ్యేటువంటి ప్రిపరేషన్ మన దగ్గర ఉందా? కనీసం స్టార్ అవ్వడానికి ఒక ప్రిపరేషన్ అంటే ఒక 6 కుటుంబాలకైనా సరే చెప్పాలనే ప్రిపరేషన్ మన దగ్గర ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దెన్ కన్సిస్టెన్సీ. ప్లానింగ్ మంచిగుంది. ప్రిపరేషన్ మంచిగా ఉంది. కన్సిస్టెన్సీ లేకపోతే మనీ అట్రాక్ట్ చేయదండి. ఎందుకంటే కొంతకాలం మనీ వస్తది. తర్వాత మళ్ళీ ఆగిపోతాం. మరలా వేరే దారిలోకి వెళ్ళిపోతాం. అక్కడ మనకొచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఎందుకు మనీ రావట్లేదని. ఎందుకు రాదంటే కన్సిస్టెన్సీ లేదు. ఏమని చెప్తుంది కర్మన? నువ్వు పనిని దైవంగా భావించి, నువ్వు ఒక ప్లాన్ యేసుకొని, నువ్వు ఒక ప్రిపరేషన్‌తో ఉండి, కన్సిస్టెన్సీతో ఉంటే నేను అట్రాక్ట్ చేస్తానని చెప్తుంది. సో, మనము మన పనిలో కన్సిస్టెన్సీ గనక కలిగి ఉంటే, కన్సిస్టెన్సీ మీన్స్ ఏముంటదండి? మనకి 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 5 ఏఎం, 2:30, 7 పీఎం. ఈ 3 ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవుతూ ఉండాలి. అండ్ ఎవరితోటి సంబంధం లేకుండానే మీ నేమ్ లిస్ట్, మీ యొక్క ఇన్విటేషన్స్, మీ యొక్క ప్రెజెంటేషన్ ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉండాలి. అండ్ ప్రతి ప్రోగ్రామ్‌లో కన్సిస్టెన్సీ‌గా అటెండ్ అవుతూ ఉండాలి. అండ్ బుక్స్ కన్సిస్టెన్సీ‌గా చదువుతూ ఉండాలి. సక్సెస్‌ఫుల్ స్టోరీస్ కన్సిస్టెన్సీ‌గా వింటూ ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ‌గా ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ కూడా మనం తీసుకుంటూ ఉండగలిగితే మోర్ అండ్ మోర్ మనీని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎంటైర్ మనీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాలెడ్జ్ అంటారు. అసలు ఈ యొక్క మనీ ఏ రెండిటి అద్భుతమైన సమ్మేళనం అంటే ఒకటి శక్తి అండ్ జ్ఞానం. శక్తి మరియు జ్ఞానం అనేటువంటి గొప్ప 2 దివ్య పదార్థాల సమ్మేళనం మనీ అంటారు. ఈ శక్తి, జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు మనీని ఎక్కువగా ఆకర్షిస్తారంటండి. అసలు మరి శక్తి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో, శక్తి. శక్తి అంటే కమ్స్ ఫ్రమ్ హ్యాబిట్స్ మాట. అంటే శక్తి అనేటువంటిది మన అలవాట్ల నుంచి మనం పొందుకుంటాం. ఎటువంటి అలవాట్లవి? గుడ్ హ్యాబిట్స్. సో, అగైన్ మనీ ఎర్న్ చేయాలంటే మనకు శక్తి ఉండాలి. శక్తి అనేటువంటిది అలవాట్ల నుంచి వస్తది. ఎలాంటి అలవాట్లు అంటే మంచి అలవాట్లు ఉంటేనే వస్తుంది. ఏంటి మంచి అలవాట్లు? ఉదయమే లేవడం, స్నానం చేయడం, మనమి మనకి నచ్చిన దైవాన్ని ప్రార్థించడం, మనకిచ్చిన యొక్క గొప్ప స్థితి గురించి ఆయన కృతజ్ఞతలు చెప్పడం, అండ్ మంచి ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర, వాటర్ ఎక్కువగా తాగడం, నలుగురికి వీలైతే సహాయం చేయడం, మనం ఎంచుకున్న రంగంలో ఎట్లా సక్సెస్ అవ్వాలో, సక్సెస్‌ఫుల్ పీపుల్ అవలంబించేటువంటి మంచి అలవాట్లన్నీ మనకి కలిగి ఉంటే, అప్పుడు శక్తిని మనం పొందుకుంటాం. ఎందుకు ఈ శక్తిని పొందుకోవాలంటే మనీని అట్రాక్ట్ చేయడానికి. దెన్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ మీన్స్ క్లారిటీ. సో, ఈ మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలండి. ఈ భూమి మీద చదువుకున్న వ్యక్తి సంపాదిస్తున్నాడు. చదువుకోని వ్యక్తి కూడా సంపాదిస్తున్నాడు. అసలు సంపాదనకి, చదువుకి సంబంధం లేదు. బట్ నాలెడ్జ్ అంటే ఏంటి మరి? నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్లారిటీ నుంచి వస్తుందంట. ఏంటి క్లారిటీ అంటే గనక మనం ఏం చేస్తున్నామని ఆ పని మీద క్లారిటీ ఉందా? మనం ఎంచుకున్న రంగం మీద క్లారిటీ ఉందా? అసలు మనం ఎటు ప్రయాణిస్తున్నామో క్లారిటీ ఉందా? మన ప్రొడక్ట్ మీద క్లారిటీ ఉందా? దాని యొక్క లోపల ఇంగ్రీడియెంట్స్ మీద క్లారిటీ ఉందా?
మనం ఎందుకు మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నామో మనకి క్లారిటీ ఉండాలి. ఇలాంటి కంప్లీట్ క్లారిటీనే నాలెడ్జ్ అండి. ఎవరైతే ఈ క్లారిటీని కలిగి ఉంటారో వాళ్ళు గొప్ప జ్ఞానవంతులే. ఎందుకంటే ఈ భూమి మీద చాలా మంది శాస్త్రవేత్తలు చదువుకోలేదండి. అప్పుడు పిహెచ్డీలు ఏమీ లేవు, విశ్వవిద్యాలయాలు ఏమీ లేవు, వాళ్ళు ఏమీ చదువుకోలేదు. బట్ వాళ్ళు చేసిన ప్రయోగాలు ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దాటుకుని వాళ్ళొక గొప్పదాన్ని సృష్టించగలిగారండి. వాళ్ళు ఏమి చదువుకోలేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి క్లారిటీ ఈ రోజు మన ముందు ఎన్నో గొప్ప ఆవిష్కరణలు ముందు పెట్టింది. అట్లాగే కామన్ మ్యాన్ గా ఉన్న మనం బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, మనీ పరంగా ఎర్న్ చేయాలన్నా, మనం సక్సెస్ అవ్వాలన్నా, మనం ఎంచుకున్న రంగం మీద మనకి పూర్తి క్లారిటీ ఉండాలి. మరి క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్ అని. ప్రాక్టీస్ మీదే క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా చూడండి, సారు చెప్తా ఉంటారు, వంటల గురించి మాట్లాడుతూ ఉంటారు. నేర్చుకోగా వంటలు వస్తాయి. రాజమౌళి గారు కూడా తీయగా ఒక బెస్ట్ అవుట్పుట్ మనకి ఇస్తా ఉంటారు. ఇవన్నీ సార్ మనకి ప్రతిరోజు చెప్పేవే. సో సార్ చెప్పే మాటల వెనకాల ఉన్న పరమార్థం ఏంటంటే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ మాత్రమే మనకి క్లారిటీ ఇస్తుంది. ఈ రోజు నేను ఒక ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేశాను, అది మేబీ సక్సెస్ అవ్వలేదు. నేను ఎందుకు సక్సెస్ అవ్వలేదో ఆలోచించాలి. నేను అప్పుడు మాత్రమే క్లారిటీలోకి వెళ్ళగలుగుతాను. అంటే దానికి కొన్ని ఉంటాయండి. ఎన్లైట్మెంట్ అని కూడా నాకు సార్ ఒక మాట చెప్పడం జరిగింది. మనము క్లారిటీలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎన్లైట్ అవ్వాలి. అసలు నేను ఎందుకు ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నేను ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాను అనేటువంటి ఒక ఫస్ట్ క్లారిటీ మన దగ్గర ఉంటే, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనే క్లారిటీ మన దగ్గర ఉంటే, దానికి కారణాలు వెతుకుతాం మాట. మీరు ఎప్పుడైతే సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు వెతుకుతామో, మనీ ఎర్న్ చేయలేకపోవడానికి కారణాలు ఎప్పుడైతే వెతుకుతామో, హ్యాపీగా ఉండకపోవడానికి కారణాలు ఎప్పుడైతే వెతుకుతామో, మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ఎప్పుడైతే కారణం మనకి తెలిసిపోయిందో, అప్పుడు మనము సక్సెస్ అవ్వడానికి కావాల్సిన పర్ఫెక్ట్ ప్రాక్టీస్ లోకి మనం వెళ్తాం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ అనేటువంటిది చదువుకి సంబంధించిన కాదు, పనికి సంబంధించింది. మన పనిలో ఎంత క్లారిటీగా ఉంటామో అంత సక్సెస్ లోకి వెళ్తాము. ఎంత క్లారిటీ కావాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత క్లారిటీ మనకు వస్తుంది. సో ఈ ఎనర్జీ అండ్ నాలెడ్జ్ యొక్క అద్భుతమైన సమ్మేళనమే మనకి ఈ యొక్క మనీ అనేటువంటిది మాట. సో ఇక్కడ మనకి చివరి ఒక పాయింట్ ఉంది చూడండి. అవర్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎనర్జీ అండ్ నాలెడ్జ్. అసలు ఒక మనిషి సంతోషం మొత్తం ఎనర్జీ మీద, నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే కనుక, మీరు ఎప్పుడైనా చూడండి, మనకి అన్ని విషయాలు తెలిసినప్పుడు మనం ఎదుట ఒక డాక్టర్ గారు కూర్చున్నా సరే మనం ఐ పల్స్ గురించి మాట్లాడగలం. ఎందుకని? పల్స్ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకు భయం లేదు, సంతోషంతో ఉంటాము. ఆయన ఏ ప్రశ్నలు అడిగినా మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. అండ్ అట్లాగే మీరు మోర్ ఎనర్జీతో ఉన్నప్పుడే సంతోషంగా ఉంటారు. అంటే ఒక మనిషి తన ఆనందం మొత్తము అతని యొక్క శక్తి, అతని యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే గనక మనీ అనేటువంటిది ఒక ఆనందం. ఒక తంబు ఇవ్వండి, నిజమేనా మన జోబులో ఒక 10,000 రూపాయలు ఉంటే సంతోషంగా ఉంటాము, ఖాళీ జేబుతుంటే సంతోషంగా ఉంటాము. శుక్రవారం మన డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఈ వీక్ ఇన్కమ్ 10,000 అని ఉందనుకోండి, సంతోషిస్తామా, బాధపడతాము? అదే 10,000 లక్ష రూపాయల్లో కనపడింది అనుకోండి, సంతోషంగా ఉంటామా, బాధతో ఉంటాము? మనీ ఈజ్ హ్యాపీ అండి. డబ్బులు ఉంటేనే సంతోషం, డబ్బే సంతోషం. చాలా మంది అనుకుంటారు, మాట్లాడితే డబ్బు అంటున్నారు ఏంటని అంటారు. డబ్బే మనీ అండి. మనతో చెప్పేవాళ్ళు కూడా దానికే సంతోషిస్తారు, కాకపోతే మనతో చెప్పరు, అంతే తేడా. అటువంటి మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఎనర్జీ ఉండాలి, మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి చదువుతో పని లేదు. అందుకే ఇండస్ట్రీ వాజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ ఒక కామన్ మ్యాన్ కి. ఎందుకంటే ఇండస్ట్రీ మీ చదువుని చూడదు, మన పనిని మాత్రమే చూస్తుంది. ఈ పనిలో క్లారిటీని మాత్రమే చూస్తుంది. ఆ క్లారిటీ కోసం మనం చేసే ప్రాక్టీస్ ని మాత్రమే చూస్తుంది ఇండస్ట్రీ. అందుకే మనకి అది ధన ప్రవాహాన్ని ఇస్తుంది. ఎంత ఇస్తుందంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ మన ముందు పెట్టిందండి. సో చివరిగా ఎంటైర్ దానికి సంబంధించి ఒక సినారియో చూస్తే, మనము మనీ ఎర్న్ చేయడానికి వచ్చాము.
అల్టిమేట్ అండి. అల్టిమేట్ పదం ఇదే. ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నానంటే డబ్బులు సంపాదించడానికి, దెన్ ఆనందంగా ఉండడానికి. రెండే పనులు మన దగ్గర ఉన్నాయి. ఈ మనీ ఎట్లాగొస్తుందంటే గనక మనీ అనే ఒక బ్రహ్మ పదార్థం, రెండు ఇంకొక గొప్ప పదార్థాల సమ్మేళనం ఎనర్జీ అండ్ నాలెడ్జ్. మనం ఎప్పుడైతే సంపూర్ణమైన శక్తితో ఉంటామో, మనం ఎంచుకున్న రంగంలో సంపూర్ణమైన జ్ఞానంతో మనం ముందుకు వెళ్తాము, అప్పుడు మనీని అట్రాక్ట్ చేస్తాం. మరి ఎనర్జీ అండ్ ఈ నాలెడ్జ్ రెండు మనకి సంపూర్ణంగా అందాలంటే మూడు విషయాలు జాగ్రత్త వహించాలి. ఒకటి మనస, రెండు వాచ, మూడు కర్మణ. ఈ మనస గురించి అట్లా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఈ మనస అనేటువంటిది అత్యంత శక్తివంతమైనది. మనం ఏమి చెప్తే అదే మనకు నేచర్ ఇస్తుంది కాబట్టి ఎలాంటి భావాలతోటి మనం ఈ రంగంలో ఉన్నాము, ఎలాంటి భావాలతోటి ఉదయాన్నే లేస్తున్నాం, ఎలాంటి భావాలతోటి రాత్రిని ముగిస్తున్నాం, ప్రతిరోజు ఎలాంటి భావాలతో ఉంటున్నాం అనే దాని మీదే మన ప్రతిరోజు ఫలితాలు ఆధారపడి ఉంది. దెన్ వాచ, మన భావాలకు సంబంధించిన మాటలు ఎట్లా ఉన్నాయి. మాట చాలా పొదుపుగా ఉండాలి, మన మాట చాలా శక్తివంతంగా ఉండాలి. ఎందుకంటే మనం కొంతమందిని లీడ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో మన కుటుంబంతో పాటుగా ఇంకొక కొన్ని కుటుంబాలను లీడ్ చేయడానికి ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చాం. మనకి తెలియకుండానే లీడర్ అనేటువంటి దాంట్లోకి వెళ్తా ఉంటామండి. కొంతమంది లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గనైజేషన్ రాగానే మనం ఒక చోట మోటా లీడర్ గా రెడీ అవుతాం. మనకి తెలియకుండానే లీడర్ని ఎవ్వరూ తయారు చేయలేరంటండి, వాళ్ళకి మాత్రమే రెడీ అవ్వాలి. అలా రెడీ అవ్వాలంటే ఫస్ట్ మన మాట దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పవర్ఫుల్ మాటలు రావాలంటే గనక మనం కొన్ని మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అవేంటండి అవి? పుస్తకాలు చదవాలని, అండ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ వినాలని, అండ్ సైలెంట్ గా ఉండాలని. దెన్ కర్మన. ఈ మనస వాచ తర్వాత ప్రతి వ్యక్తి చేయవలసిన చివరి పని ఏదో ఒక పని చేయాలి. తను ఏదో ఒక పనిని ఎంచుకోవాలి. తన సంపాదన కోసం పని లేకుండా ఒక్క రూపాయి కూడా ఈ భూమి మీద పుట్టదండి. అటువంటి పనిలో ఎంత నిమగ్నమై ఉంటున్నాము, నీ పనిలో ఎంత క్లారిటీతో మనం ఉంటున్నాము, నీ క్లారిటీ కోసము ఎంత పెర్ఫెక్షన్ కలిగి ఉంటున్నాము, మనం చేసే పనిలో ఎంత పెర్ఫెక్షన్ ఉంటుంది, ఈ పెర్ఫెక్షన్ కోసం ఎంత తప్పిస్తున్నాము అనేటువంటిది కనుక మనం చెక్ చేసుకోగలిగితే మన త్రికరణ శుద్ధి మనస వాచ కర్మ ఈ మూడు రూపాల్లో మనం ఎప్పుడైతే శక్తివంతులం అవుతామో అప్పుడు మనకి ఎనర్జీ అండ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎనర్జీ అండ్ నాలెడ్జ్ మన దగ్గర ఉంటుందో మనీ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతుందంటండి. మనము మనీని అట్రాక్ట్ చేస్తాం. అప్పుడు కామన్ మ్యాన్ గా ఉన్న మనం ఈ యొక్క అన్లిమిటెడ్ ఇన్కమ్ లోకి వెళ్ళడానికి అండ్ మనం కూడా ధనవంతులము అని సంఘానికి చెప్పుకోవడానికి ఒక గొప్ప అవకాశం. నేను కూడా ఇట్లాగే అనుకునేవాడిని. నేను కూడా మనీ ఎందుకు ఎర్న్ చేయలేకపోతున్నాను అనుకునేవాడిని. అసలు మనీ ఎందుకు నాకు రావట్లేదు అనుకునేవాడిని. ఎక్కడో అమలాపురం నుంచి రాజమండ్రి నేను 15 సంవత్సరాల క్రితం ప్రయాణమై ఇక్కడ దాకా వచ్చాను. పెళ్లి అవ్వగానే రాజమండ్రి వచ్చాను. ఒక 3 ఇయర్స్ కి ఇద్దరు పాపలు వచ్చారు నాకు. నేను అప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గర చిన్న జాబ్ లో ఉండేవాడిని. మీరు నమ్మరు, అప్పుడు నా జీతం 2500. కానీ నేను చదువుకుంది ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయింది, బిఈడి కూడా అయింది. ఒక ఒక పక్క బాధ అంటే నా ఫ్రెండ్స్ ఏం అప్పుడే రెడ్డిస్ లోను 10,000 15,000కి పనిచేసేవారు. నాకు ఆ ఫార్మా ఇండస్ట్రీ నాకు ఇంట్రెస్ట్ లేక మార్కెటింగ్ వచ్చాను. ఒక 5 ఇయర్స్ అవుతుంది, పిల్లలు ఎదుగుతున్నారు, 2,500 కాస్త 5,000 అయ్యింది. మా ఫ్రెండ్ అని అడిగేవాడిని, సరిపోవట్లేదురా అని. వాడు కూడా చెప్పాడు నాకు కూడా ఏమి సరిపోవట్లేదని. అట్లాగా తెలియకుండానే 12 సంవత్సరాలు గడిపానండి. 12 సంవత్సరాలుగా గడిచిపోయినాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, బట్ ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. నాకు డౌట్ వచ్చేది, చాలా కష్టపడుతున్నాం కదా, పోనీ అక్కడైనా చిన్న చిన్న పని అంటే అట్లా కాదు. మీరు నమ్మరు, ఈ కాస్మెటిక్స్ పట్టుకుని సుమారుగా 25-30 కేజీల కాస్మెటిక్స్ పట్టుకుని బండి మీద సమ్మర్ లో సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల బండి మీద వెళ్ళి ప్రతి పార్లర్కి ఇచ్చుకుంటూ వాళ్ళు వెయిట్ చేయమంటే డోర్ దగ్గర ఆగుతూ ఒక గంటలు నిలబడి 500కి 200కి పనిచేసి 12 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నాకు డౌట్ వచ్చేది, ఇంత కష్టపడి పని చేస్తున్నాం కదా, రూపాయి రావట్లేదు ఏంటని. అప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ తెలియలేదు. అసలు మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ నాలో ఒక ఎనర్జీ ఉండాలని, ఆ నాకు కూడా ఒక నేను నాలెడ్జ్ అంటే చదువు అని అనుకున్నానండి ఆ రోజు. నాకు క్లారిటీ అని పెర్ఫెక్షన్ అని నాకు ఐడియా లేదు, బట్ ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను. అట్లాగే ఒక డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేసుకుంటూ పోయాను. తర్వాత ఒక బ్యూటీషియన్ ట్రైనర్ గా పనిచేసుకుంటూ పోయాను. ఒక కాస్మెటిక్ సేల్స్ ఆఫీసర్ గా
పని చేసుకుంటూ పోయాను. అంతే ఎందుకండి ఇక్కడ ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే మన రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టేవారు. ప్రతి సమ్మర్‌లో ఎగ్జిబిషన్ ఉంటది వినాయక చవితి. అదే ఎగ్జిబిషన్‌లో చోలీలు, గాజులు సేల్ చేస్తుండేవాళ్ళం. ఏ పనైనా సరే ఇంక పని దొరికితే చాలది. అది సేల్సా, అది ఎగ్జిబిషనా, రోడ్ సైడా ఇవేమీ లేదు. బట్ నాకు అప్పుడు అర్థం కాలేదు. వన్ ఫైన్ డే ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత చాలా మందిని సీనియర్స్‌ని చూసిన తర్వాత నాకొకటి అర్థమైంది. మనీని అట్రాక్ట్ చెయ్యాలంటే ఫస్ట్ నాలో ఏదో ఉండాలని అర్థమైంది. అప్పుడు మొదలైంది నా వివా జర్నీ. అప్పటిదాకా జీవితంలో రూ. 20,000 డబ్బులు సంపాదిస్తే చాలు జీతంగా అనుకునే నేను వన్ ఫైండ్ ఒక స్టార్ 2000గా ఒక వారం ఇన్‌కమ్ 70,000 అందుకున్నానండి. ఒక్క వారం ఇన్‌కమ్ 70,000. అప్పుడు నేను కేవలం స్టార్ 1000 మాత్రమే. అప్పుడు నాకు అర్థమైంది. ఎటువైపు ఉండాలి? ఎటువైపు మనం పని చేయాలని. సో, అంత గొప్ప ఆపర్చునిటీ ఇండస్ట్రీ ద్వారా నాకొచ్చింది. నాకింత గొప్ప ఆపర్చునిటీ పరిచయం చేసిన సీనియర్స్ అందరికి అండ్ ఈరోజు నాకు ఈ విషయాలు పంచుకోవడానికి నా గొప్ప అవకాశం ఇచ్చిన మన మెంటర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉదయం కొంచెం లేట్ అయింది. నన్ను అందరూ క్షమించాలి. ఓవర్ టు యూ. Yes. కాస్త ముందే ప్లాన్ అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే ఉమ్, బాగుంటుంది. రైట్. మీరు ఈరోజు ఒకసారి మనం సార్ థ్యాంక్స్ చెప్పేసి, ఇది చాలా మెయిన్ విషయం అన్నమాట తను చెప్పినది. ఆ, ఇక తను ఇదే టాపిక్ ఎంచుకొని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే దాని మీద ఆ ఆరా టాపిక్ మీద పట్టు వస్తుంటుంది. మీరు కూడా వింటూ వింటూ దాని మీద పట్టు వస్తుంది. ఆ, ఇది మనకి ఈ యొక్క ఆరా సెషన్ అనేది అత్యధిక ఆనందాన్ని ఇచ్చేటువంటి సమయం. చెబుతున్న ఆనందమే, వింటున్న ఆనందం. ఈ 1 అవర్ తర్వాత మనకి చాలా మూడీగా ఉంటుంది. ఉమ్. ఇది వింటున్నంత సేపు హ్యాపీగా ఉంటుంది. ఎందుకనంటే అది అంత శక్తివంతమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి కదా. సో మనం దాన్ని అలాగా ఎప్పుడు కూడా మర్మనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇదే ఆనందాన్ని కంటిన్యూ చేయాలి అని అంటే ఈ టాపిక్ ఏదైతే చెప్పాడో దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అంటే మనసా మనం ఎలా ఉండాలి, వాచ ఎలా ఉండాలి, కర్మన ఎలా ఉండాలి, ఈ విషయాల మీద చాలా మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. సో శక్తి జ్ఞానం అనేటువంటి ముడి పదార్థము మనసా వాచ కర్మన వర్క్ అవుతూ ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ వర్క్ చేస్తూ ఉంది. ఈ ఫ్యాన్ లో ఏముంది? కరెంట్ అనే పవర్ ఉంది, తయారు చేసిన ఆయన వ్యక్తి యొక్క జ్ఞానం ఉంది. ఈ రెండు కలిపి ఈ నాకు కనిపించే ఫ్యాన్ పనిచేస్తుంది. అంతేనా? అలాగే మనలోని శక్తి జ్ఞానము మన రూపంలో పనిచేస్తూ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలి. సో మనం ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి, ఆ శక్తి జ్ఞానం దగ్గర ఉండాలి. ఈ ఫ్యాన్ పాడైంది అనుకో, ఎవరు బాగు చేయగలుగుతారు? ఆ జ్ఞానం ఉన్నాయని బాగు చేయగలుగుతారు. అంతేనా? సో మనం కూడా ఎక్కడైనా సరే అక్కడ సరిగ్గా మనం అనుకున్న అవుట్పుట్ లేదు అని అంటే మనం రిపేర్ ఎక్కడ చేయాలి? కరెంట్ చెక్ చేసుకోవాలి, అంటే శక్తిని చెక్ చేసుకోవాలి, అండ్ ఆ జ్ఞానాన్ని చెక్ చేసుకోవాలి. రైట్? ఇది అనమాట, వెరీ క్లియర్. అయితే మరి ఇంకా లోతుగా కూడా తను చెప్పాడు. మరి శక్తి ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా? కరెంట్ అంటే మనకు తెలుసు దాని. మరి శక్తి అంటే ఎట్లా? పక్క ఏం లేదు, గుడ్ హ్యాబిట్సే మన శక్తిని పెంచుతాయి. గుడ్ హ్యాబిట్స్. ఇండస్ ఫీవర్లో నేను టాప్ అవ్వడానికి, నేను చక్కగా రిటైల్ జరగడానికి, బిజీ రాక్ స్టార్ అవ్వడానికి ఎటువంటి గుడ్ హ్యాబిట్స్ కావాలి? ఎవరికి వాళ్ళు శోధన చేయవచ్చు, పరిశోధన చేయాలి. గుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది చేసుకోవాలి. ఆ సమయాన్ని వాటి మీద పెట్టుబడి పెట్టవచ్చు. వెల్నెస్ కి సంబంధించినటువంటి గుడ్ హ్యాబిట్స్ ని మనం కంటిన్యూ చేయాలి, పెంచుకోవాలి. వెల్నెస్ కి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లు, ఆలోచన అలవాట్లు, ఓకే, వ్యాయామానికి సంబంధించిన అలవాట్లు, ఇట్లాంటివి ఏదైనా సరే. ముఖ్యంగా మనం, మన కంపెనీ ఏం కంపెనీ? వెల్నెస్ కంపెనీ కదా, ఇన్సూరెన్స్ కంపెనీ కాదుగా, వెల్నెస్ కంపెనీ. ఓకే. సో ఆ వెల్నెస్ కి సంబంధించిన అలవాట్లను మనం బాగా పెంపొందించుకోవాలి. ఈ రోజు వెల్నెస్ కి సంబంధించి మీరు ఏం ఆలోచించారు? ఎర్లీ మార్నింగ్ లేవడం వెల్నెస్ ఏనా, ఇల్నెస్సా? శ్రావణి గారు, ఉదయం లేవడము వెల్నెస్సా, ఇల్నెస్సా? వెల్నెస్సే కదా, ఆరోగ్యానికి. ఓకే. మరి లేవగానే ఇప్పుడు 1 గంట అయిపోయింది, మరి వాటర్ తాగారు అసలుకి?
తాగితే వెల్నెస్ గుర్తున్నట్టు. మీకు కాన్సెప్ట్ గుర్తుంది వెల్నెస్ అని. మేడం గారు మాట్లాడతారు అట్లా. సో వెల్నెస్, ఆల్వేస్ వెల్నెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు ఏమన్నా ప్రోటీన్ షేక్ చేసుకొని తిన్నారా? తినేటప్పుడు అందులో అసలు ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయా లేవా? మజ్జిగ తాగారా? ఎండాకాలం కదా, మజ్జిగ తాగారా? లెమన్స్ తీసుకొచ్చుకున్నారా? క్యారెట్ తీసుకొచ్చుకున్నారా? మీరు ఆరోగ్యం గురించి ఏం సర్వదా ఆలోచిస్తున్నారా? అదే మంచి అలవాటు. మంచి అలవాటే కాదు, మంచి అలవాటు. ఆహారం గురించి మీరు నిరంతరము ఆరోగ్యం గురించి కనుక ఆలోచిస్తే మీకు రిటైల్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఏదైతే ఆలోచిస్తున్నామో అదే పంచుతాం కదా, ఏదైతే మననం చేసుకుంటున్నామో అదే మాట్లాడతాం మనం. ఈరోజు ఈవినింగ్ భోజనానికి ఏమి సలాడ్స్ తీసుకుంటున్నారు? మీరు ఆరోగ్యం గురించి ఏమైనా ఆలోచించారా? ఏమైనా ఫ్రూట్స్ గురించి ఆలోచించారా? ఇవన్నీ మీలో శక్తిని పెంచుతుంది. ఈరోజు మీకు శక్తిని పెంచుతుంది. ఇవన్నీ లేకుండా మనం సక్సెస్ ని నేను అట్రాక్ట్ చేయాలి అని అంటే కాదు. సూక్ష్మమైనటువంటి ఆలోచన విధానాన్ని, సాఫ్ట్వేర్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనం నలుగురికి పంచగలుగుతాం. నిన్న సార్ నేను ఎప్పుడు వేరే వాళ్ళకి ఆరోగ్యం గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. మంచి అలవాటు అది. ఓకే, మన శక్తి అలవాటు. ఇక జ్ఞానం ఎప్పుడు డెవలప్ అవుతుంది? జ్ఞానం మనకి ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో దాంట్లోంచి వచ్చేదే జ్ఞానం. దాంట్లోంచి వచ్చేదే జ్ఞానం. ఓకే, ఎవరైతే ఆ పనిని పదే పదే చేస్తూ ఉంటారో అక్కడి నుంచి వస్తుంటుంది జ్ఞానం. వాళ్ళు చెప్పేది సరి అయిన జ్ఞానం. ఇది. సో ఈ పాయింట్స్ ని మనము ఎప్పుడు కూడా, మీకు ప్రెజెంటేషన్ లో సక్సెస్ కావాలి అని అనుకోండి, ఏం చేయాలి? ఎవరికి దానికి సంబంధించిన జ్ఞానం బాగుంటుంది? ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది. సింపుల్, అంతే. ఏదైనా సరే ఆరోగ్యం గురించి ఎక్కువ ఎవరికి కాన్షియస్ అంటే ఎవరైతే రోజు ప్రాక్టీస్ చేస్తారో, అలవాటు చేసుకుంటుంటే వాళ్ళకే ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. సో వీటిని మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఈరోజు మంచి విషయము ఇది. ఎంత అడుగుతూ తెలుసుకుంటుంటే అంత ఊరుతూ ఉంటుంది దీంట్లోంచి. ఇదే మనకు సరైనది అనమాట. మనం ఎల్లప్పుడూ కాన్షియస్ గా ఉండొచ్చు. వెరీ గుడ్. సరే, దీని మీద సంబంధించి ఏమైనా మీరు మాట్లాడతానంటే, తను చెప్పినటువంటి దాంట్లో స్లైడ్స్ లో మాట్లాడతానంటే అడగండి. ఒక 4 చెప్తాను, మనల్ని అలర్ట్ గా ఉంచేటువంటి ఒక 4 విషయాలు చెప్తాను. ఇప్పటి వరకు సార్ చెప్పింది. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి అంటే చాలా నచ్చింది సార్ ఈ విషయం. ఒకటి అంటే మనుషుల యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుంది చెప్తాను అన్న విషయాన్ని, అంటే మనీ క్రియేట్ చేసేటువంటి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందని చెప్పింది సార్. మనకు అదే బట్టలు తెచ్చుకున్నాం అనుకోండి, మాకు సరిపోకపోతే ఇంకొకరికి ఇచ్చేస్తాము. దాని కాస్ట్ 2000 కానీ 4000 పెరగాలి. సరిపోతే నా దాంట్లో నీకు వస్తే వేసుకోవడం ఇచ్చేస్తాం పక్కనికి, దగ్గర వాళ్ళు కావచ్చు, ఇంటి వాళ్ళకి కావచ్చు. లేదా షూ అనుకున్నాం అనుకోండి, అది సరిపోతే మనకి ఇచ్చేస్తాం, నువ్వు తీసుకొని చెప్పి మా పిల్లలకి ఇచ్చేస్తుంటాం అట్లా. కానీ అదే మనకు 500 రూపాయల నోట్లు పాతవి అయిపోయినాయి, అసలు వికారం ఉన్నాయి, కానీ ఇస్తామంటే ఇయ్యం, అంత పాతగా అయిపోయినా ఇయ్యం. ఎందుకంటే ఉపయోగపడతాయి, చినిగిపోయి ఉన్నాయి అయినా కానీ డబ్బులు ఇయ్యం. అంటే మనీ పట్ల ఎలా ఉంది సైకాలజీ. అది 2000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన అది డబ్బులే కదా కూడా. అది వస్తు రూపంగా చూస్తున్నాం, ఇది మన రూపంగా చూస్తున్నాం. ఇక్కడ సైకాలజీ గురించి చెప్పింది బాగుంది సార్. అది అలా చెప్పైతే మనీని ఇది ప్రధానమైన చెప్పని ఎప్పుడు చూస్తాం, అలాంటి వాళ్ళే మనీని క్రియేట్ చేయగలుగుతారని చెప్పారు. మనీ మీద ఎటువంటి భావనలు ఉంటున్నాయి? ఫస్ట్ ఆ మనీకి సంబంధించి క్రియేట్ చేయాలి అని అంటే దానికి సంబంధించినది ఇప్పుడు ఫర్ సింపుల్ సార్, ఏం లేదు. మనం రూబీ కావాలనుకుంటున్నాం. రూబీ కావాలి అని అంటే శక్తి జ్ఞానం అవసరం అని సార్ డిక్లేర్ చేసి చెప్పేశాడు. అవునా? అది మనకు కూడా ఫిక్స్ అయింది మైండ్ లో, శక్తి జ్ఞానం ఫిక్స్ అయింది. ఇప్పుడు ఆ శక్తి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తను చెప్పాడు, మన అలవాట్ల నుంచి, మన యొక్క ప్రాక్టీస్ నుంచి. ఇప్పుడు మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. నా రూబీ కావడానికి నాకు ఎటువంటి అలవాట్లు ఉండాలి, ఎటువంటి ప్రాక్టీస్ ఉండాలి. దట్స్ ఇట్. మనకి హెల్త్ హ్యాబిట్స్ ఉండాలి,
హెల్దీ థింకింగ్ ఉండాలి. ఓకే, అది అలాంటి అలవాట్లు ఉండాలి. ఆల్వేస్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆల్వేస్ హెల్త్ గురించి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలని పట్టుదల ఉండాలి బాగా. ఏదైనా సరే, ఒక చిన్న తలనొప్పి నుంచి ఎంత పెద్దది క్యాన్సర్ అయినా సరే, నేను నా యొక్క సంకల్ప శక్తితోటి నేను ఎలా తగ్గించుకోవాలి, దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి ప్రతి ఒక్క క్షణంలో. ఇక హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే వెయిట్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా వెయిట్ ప్రాబ్లం ఉంటుంది. నిన్న ఒక షార్ట్ రీల్ లో చెప్తున్నాడు, వేగంగా తినే వాళ్ళు నెమ్మదిగా తినే వాళ్ళని రీసెర్చ్ చేస్తే నెమ్మదిగా తినే వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఉందంట. డైజెషన్ ప్రాబ్లం అంతా వేగంగా తినే వాళ్ళ దగ్గర ఉందంట. అది ఎవరు చెప్పారు మనకి? ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇచ్చారు. దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు, పదే పదే దాని మీదనే ఫోకస్ చేసిన వాళ్ళు ఇచ్చారు. ఓకే, అట్లాగే ఇది ఇలాంటివి మనం తెలుసుకోవాలి. హెల్త్ గురించి ఆల్వేస్, వెల్నెస్ గురించి ఎప్పుడైతే మనం ఆ ప్రొడక్ట్ గురించి ఎప్పుడు బాగా చెప్పగలుగుతాం, వేరే వాళ్ళకి ఎప్పుడు మనం చెప్పగలుగుతాం అంటే, మనం హెల్త్ ని చాలా పట్టుదలతోటి మనం తీసుకొచ్చుకుంటున్నప్పుడు మనం చెప్పగలుగుతాం. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. వాళ్ళే హెల్త్ గురించి మాట్లాడగలుగుతారు, వాళ్ళే చెప్పగలుగుతారు. ఇది మనం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మనకు చిన్న జ్వరం వచ్చినా సరే దాన్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు జ్వరం ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. పిల్లవాడు ఒక ట్రిగనామెట్రీ త్రికోణమితి చదువుతున్నాడు అని అంటే మ్యాథ్స్ లో, ఆ మ్యాథ్స్ తనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ఒక ఎలక్ట్రిసిటీ చదువుతున్నాడు, అవునా, విద్యుత్ గురించి చదువుతున్నాడు, అది ఎలా ఉపయోగపడుతుంది నాకు అని కంపేర్ చేస్తే ఆ పిల్లవాడు దాంట్లో రాణిస్తాడు, అవునా. ఒక చిన్ని ఉపగ్రహాన్ని ఒక గ్రహపు కక్షలో ప్రవేశపెట్టడానికి, ఒక సముద్ర తరంగాలని కొలవడానికి, ఇలాంటి ఈ యొక్క కోణాలను కొలవడానికి ఈ త్రికోణమితి మనకు ఉపయోగపడుతుంది అని తెలిసినప్పుడు ఆ అబ్బాయి నేర్చుకోవడంలో చాలా క్లారిటీ వస్తుంది, అవునా. అలాగే ఏ వెల్నెస్ కంపెనీలు అయితే మీకు రావాలి అని అనుకుంటున్నారో, ఆ వెల్నెస్ గురించి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. మీరు మార్నింగ్ తీసుకునేటువంటి దాంట్లో మీకు టిఫిన్ కారాలతోటి, సాంబార్లతోటి, చట్నీలతోటి, పచ్చళ్ళతోటి ఉన్న టిఫిన్లు బెటరా, లేకపోతే సాఫ్ట్ టిఫిన్ బెటరా? ఎర్లీ మార్నింగ్ మీ పేగులకి ఏది బెటరు? సో ఏ టైంలో తింటే బెటరు? ఇలాంటి వెల్నెస్ అనేది ప్రాక్టికల్ గా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆ శక్తి పెరుగుతుంది, అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ అవుతాయి. కరెక్టేనా నేను చెప్పేది? మన రంగంలో మీరు రాణిస్తారు, ఎవరితోనైనా మాట్లాడగలుగుతారు. లేకపోతే అన్ని మా మేడం గారు చెప్తారండి, అన్ని మా సార్ చెప్తారండి అని అట్లనే ఉండిపోతాం. దీనికోసం ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మలే చాలా చక్కటి ఆరోగ్యాన్ని పంచిన దేశం మనది, సంస్కృతి మనది. కాబట్టి ఈ చిన్న మన కర్కుమిన ఏంటండి, మన నువ్వులేంటి, మన ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ లో పూర్తిగా కూడా ఇది దేని గురించి ఉంది? ఆయుర్వేదం మన జీవితంలో ఒక భాగం, అంతేనా? శతావరి గురించి ఉంది మన దాంట్లో. ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం. మీరు ఎప్పుడైతే ఒక వెల్నెస్ ని ఒక అలవాటుగా చేసుకుంటారో అది మీకు ఒక శక్తివంతంగా తయారవుతుంది, మీలో గొప్ప ఎనర్జీని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మాట కూడా మారిపోతుందా లేదా? జ్ఞానవంతం అవుతుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ప్రాక్టీస్ చేయడం. ఏం ప్రాక్టీస్ చేయాలి? బిజీ రాక్ స్టార్ ని ప్రాక్టీస్ చేయాలి. బిజీ రాక్ స్టార్ ని ప్రాక్టీస్ చేయాలి, అంతే. నేను కంపెనీ నుంచి ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవాలి, మరి దాంట్లో కూడా రాణించాలి కదా, మనీలో కూడా రాణించాలి కదా. మరి ఏ అభ్యాసం చేయాలంటే ఈ అభ్యాసం చేయాలి. సో అలవాట్లు పెంపొందించుకునే క్రమంలో మనం శక్తి జ్ఞానాలను పొందుతాము. ఓకే, దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా మనం మనీ దగ్గరికి రీచ్ అవుతూ ఉంటాం. ఈ 2 డైరెక్ట్ పాయింట్స్. ఎవరైతే హెల్త్ కాన్షియస్ ని సరిగ్గా కలిగి ఉంటారో ప్రతి టైంలో మీరు వాటర్ విషయంలో కానీ,
ఆహారం విషయంలో కానీ రెస్ట్ విషయంలో కానీ చాలా కరెక్ట్గా ఆలోచించాలి. సో హెల్త్ ప్రాబ్లం ఇందాక ఏం చెప్పాను, హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఖచ్చితంగా దేని చెక్ చేసుకోవాలి, వెయిట్ని చెక్ చేసుకోవాలి, వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది మెయిన్, తగిన వెయిట్ మనం ఉంటున్నామా అట్లా చూసుకుంటూ ఉండాలి. మనం రాను ఎప్పుడు కూడా ఏం బాగా కనిపెడతామంటే దానికి సూటబుల్ కనిపెడతాం, సరైన మిశ్రమాన్ని కనిపెడతాం. ట్యూన్ చేయడాన్ని మనం ఎంత మోతాదు అనేది మనం కనిపెట్టుకుంటాం. ఓకే, ఎంత మోతాదులు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటే ఆ కర్రీలో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలని ఎవరికి తెలుస్తుంది? మన యొక్క సీనియారిటీ చెప్తుంటది, అంతేగా. ఎంత చేయాలి అని, ఎలా డ్రైవ్ చేయాలనేది ఎవరికి తెలుస్తుంటది? ఆ యొక్క సీనియర్ని తెలుస్తుంది. ప్రతిరోజు మనం ఎలా గడపాలి అనేది మన సీనియారిటీ మనకి చెప్పాలి. ఉట్టిగానే రోబోలాగా గడపొద్దు. అలా గడిపితే ఐడియాస్ ఎన్ని సంవత్సరాలైనా మనకి ఎటువంటి లాభం ఉంటుంది. ప్రతి డే మనకు ఉపయోగపడాలి, ప్రతి ప్రోగ్రామ్ మనకు ఉపయోగపడాలి. మార్పు ప్రగతి వైపుకి తీసుకెళ్ళాలి, జడత్వం వైపుకి కాదు. ఇప్పుడు ఈ సెషన్ నుంచి కూడా నాకు తెలిసినటువంటి జ్ఞానమైనా నాకు ఉపయోగపడాలి, తర్వాత నాకు బూస్టింగ్ అవ్వాలి. నాకు తెలిసిందే అని అంటే తర్వాత ఉపయోగపడదు. దాంట్లోంచి కూడా కొత్తదనాన్ని తీసుకోవాలి. ప్రతి సెకండ్ మనము, ప్రతి క్షణం అనుభవం కూడా మనకి ఎంత కావాలో తెలుస్తూ ఉంటుంది, ఎలా చేయాలో తెలుస్తూ ఉంటుంది రోజు రోజుకి. దాంట్లో ఒక 5 విషయాల్లో మనకి ఎంత ట్యూనింగ్ ఎంత చేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ ఒకటి ఏంటంటే ఎంత ఆహారం తినాలో తెలుస్తూ ఉంటుంది, ఎలా ఆహారం తినాలో తెలుస్తూ ఉంటుంది. మనకి పిల్లలకి తెలుస్తుందా, పేరెంట్కి తెలుస్తుందా? పేరెంట్కి తెలుస్తుంది. రోజు రోజుకి ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎంత ఎలా తీసుకుంటే, ఏ టైం తీసుకుంటే అనేది మనకు బాగా అవగాహన వస్తుంది. రెండవది రెస్ట్ విషయంలో, నిద్ర విషయంలో ఎంత ఎప్పుడు అనేది మనకు తెలుసుకుంటూ ఉంటాం. ఈ మోతాదు ఎంత అనేది ఒకవేళ నేను అది గమనించుకోవట్లేదంటే ఇప్పటి నుంచి గమనించుకోవాలి. లేదు అలా ఆకలి అవుతుంది అలా తినిపడేస్తున్నాను, అలా కాదు. దాని మీద ఒక ఉండాలి, అవగాహన ఉండాలి. దాని మీద అవగాహన రోజు రోజుకి పెరగాలి. నెంబర్ 1 ఫుడ్, ఆకలి. రెండోది నిద్ర, రెస్ట్ ఎంత ఉండాలి, ఏంటి, ఎప్పుడు ఉండాలి, బాగా తెలిసి ఉండాలి. రెస్ట్ లేదని ఎప్పుడు కనిపెట్టొచ్చు మైండ్కి? కోపం ఎప్పుడు ఉంటే, చికాకు ఎప్పుడు ఉంటే, నిరాశ ఎప్పుడు ఉంటే, భయం ఎప్పుడు ఉంటే మీ మైండ్లో రెస్ట్ తగ్గింది అని అర్థం. హాయిగా ఎప్పుడు పడుకోవడం మంచిది, చాలా మంచిది. ఇంకా కోపం జాస్తి పెరుగుతుంది, దిగులు ఎక్కువ అవుతుంది. ఓకే, అదంటే ఎమ్మటే తెలుసుకో. ఇక మూడవది సరైన మోతాదు అనేది తెలుసుకుంటూ ఉంటాం. రోజు రోజుకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ తెలుసుకుంటూ ఉంటాం, లేదా అబ్జర్వేషన్ పెరుగుతున్న కొద్దీ తెలుసుకుంటూ ఉంటాం. మాటల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఏంటి, ఎవరు చెప్తారు? అనుభవం చెప్తుంటారు. ఫస్ట్ లో కొన్ని మిస్టేక్లు అవుతూ ఉంటాయి, మళ్ళీ మనం తెలుసుకుంటూ ఉంటాం. మాటల దగ్గర ఆ ట్యూనింగ్ కరెక్ట్ గా చేస్తాం. ట్యూనింగ్ ఎంత కావాలి ఏంటి అనేది ట్యూనింగ్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ నీకు డైట్ ప్లాన్ అనేది ఒక అంతకు ముందు కంటే ఇప్పుడు సరిగ్గా ట్యూన్ చేయగలుగుతున్నావుగా. ఇదివరకు బిర్యానీలు వెళ్ళిపోయాయి, ఇప్పుడు కొంచెం కాన్షియస్ గా మోతాదు ఎంత కావాలి ఏంది అనేది తెలిసిపోతుంది కదా, అవునా? ఒకవేళ ఎక్కువ ఫుడ్ వెళ్ళిపోయినా కూడా దాన్ని మళ్ళీ ఆర్డర్లోకి తీసుకురావాలి అనేది ఒక ఐడియా పెరుగుతుంది. దట్ ఈస్ ట్యూనింగ్ అనమాట. ఓకే, ఫుడ్కి సంబంధించింది, నిద్రకు రెస్ట్కి సంబంధించింది,
మూడోది మాటలకు సంబంధించింది. ఓకే. ఆ నాలుగవది ఎనాలిసిస్ కి సంబంధించి, విశ్లేషణకు సంబంధించి ఎంతవరకు పట్టించుకోవాలి, ఎంతవరకు పట్టించుకోకూడదు, ఎంత విశ్లేషించాలో అంతే విశ్లేషించడం. ఇది ఇంకా సూక్ష్మమైనది అనమాట, కొంచెం కష్టమైనది. ఓవర్ ఎనాలిసిస్, ఎంత పట్టించుకోవాలో అంత పట్టించుకోవాలి. బయట అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనకంటే అదే పని కాబట్టి ఆ న్యూస్ వాళ్ళు అదే తిప్పుతా ఉంటారు. ఆయనకి దాంట్లోంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ న్యూస్ ఏం మన మైండ్ లో కూడా తిప్పుతూ ఉండొద్దు. అదొక మీడియా ఛానల్ లాగా. ఉం? అదే విషయం. అసలు ఆ విషయానికి మనకి ఎంత మోతాదులో పట్టించుకోవాలో అంతే మోతాదు. మన ఫ్యామిలీకి ఏం కావాలో అది ఎక్కువ తిప్పాలి ఇందులో. మన ఫ్యామిలీకి ఏం కావాలి, వాళ్ళకి స్కూల్ ఫీజులు కావాలి, లేకపోతే ఇంట్లోకి బియ్యం కావాలి, అది కావాలి, దాన్ని తిప్పాలి. ఓకే, దాన్ని తిప్పుతూ ఉండాలి. సో విశ్లేషణ చాలా, మన విజయానికి సంబంధించిన విశ్లేషణలు ఉండాలి. అది ఎంత మోతాదు అని ఎట్లా తెలుస్తుంది? అనుభవం ద్వారా తెలుస్తుంది. అది పట్టించుకోవాల్సిన విషయం కాదు కానీ ఇట్లా తీసేయచ్చు దాన్ని. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ట్యూనింగ్. బ్రీతింగ్ ని ట్యూనింగ్ చేయడం. బ్రీతింగ్ ని ఎప్పటికప్పుడు ట్యూనింగ్ చేసుకోవడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో ఈ సూక్ష్మంలో మోక్షం ఉంది అని అంటారు. ఈ సూక్ష్మమైన విషయాన్ని మనం ట్యూనింగ్ చేయకుండా మార్కులు రావాలి, మనీ రావాలంటే వస్తాయి, కానీ ఇక పుట్టుకతోని ఎంత శక్తి ఉందో, ఎంత జ్ఞానం ఉందో, అనుభవంతో వచ్చే కొద్ది కొద్దిగా ఎంత ఉందో దాని ప్రకారమే గడుపుతూ ఉంటాం తప్పితే స్పీడ్ గా ప్రగతి వరకు కోరు. మనం ఏం చేస్తుంటాం, చుట్టుపక్కల అరే వాళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళ కార్ బాగుంది, మనం చాలా ప్రగతిని మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, కానీ మార్పును మాత్రం తక్కువ జరుగుతుంటది మోతాదులో. దానికి దీనికి ఇంటికి ఎంతమంది వస్తే అన్ని గ్లాసులు బియ్యం పోయాలి, అంతేనా? సో మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటే అంత మార్పును, ప్రగతిని. ఈ విశ్లేషణకు సంబంధించి ఒక 4 జాగ్రత్తలు చెప్పమంటారా? విశ్లేషణ. ఓకే, 4 పతంజలి గారు చెప్పారు. పతంజలి గారు మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మైత్రి ఫస్ట్, దాని పదం పేరు మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. ఇప్పుడు చెప్పిన నేను 5 పాటిస్తే ఫస్ట్ ప్రశాంతత వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, ఏదైనా చేయగలం అనేటువంటి ధైర్యం వస్తుంది. ఇది మెయిన్. ఆల్వేస్ చెస్ బోర్డు ఉంటుంది. చెస్ బోర్డు మనకు విజయం ఇవ్వడానికే ఉంటుంది, కానీ మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది, అంతేనా? మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. అది మాత్రం మనకు విజయం ఇవ్వడానికి రెడీగా ఉంది, అదేం తప్పు లేదు అందులో, చెస్ బోర్డు. సో ఇండస్ వివో ప్లానింగ్ లో ఎటువంటి తప్పు లేదు. మనం దాని మీద ఎంత బాగా ప్లే చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అంతే. సో అందుకనే హెల్త్ కాన్షియస్ ని బాగా పెంచుకోవాలి. ఇన్ ఎవ్రీ మూమెంట్ మనం ఆరోగ్యం, 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 దట్స్ ఇట్. నేను హాస్పిటల్కి వెళ్ళడం తగ్గించాలి, ఇంట్లో టాబ్లెట్స్ వాడడం తగ్గించాలి. ఇది బాగా కంకణం కట్టుకోవాలి. దీన్ని రానివ్వండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి శరీరానికి, కానీ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి బాగా. కాన్షియస్ ని పెంచుకోవాలి, రీసెర్చ్ చేయాలి. అలానా థైరాయిడ్ వచ్చిందంటే ఇది ఎందుకు వస్తుంది, అసలు ఏం ఫుడ్ తింటే వస్తుంది, నిద్ర ఎట్లా ఉంటే వస్తుంది, అన్నిటిని తెలుసుకోవాలి. బరువు ఎంత ఉంటే వస్తుంది ఈ థైరాయిడ్, ఎటువంటి హార్మోన్స్ దీనికి ఇంపార్టెంట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎట్లా జరుగుతుంది అనేది ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరి గురించి? మన గురించి మనం తెలుసుకుంటే నలుగురికి మనం చెప్తాం, అంతేనా? ఇది చెప్పగలుగుతాం. సో ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకుంటే మన పిల్లలకి గైడ్ చేయగలుగుతాం ఆరోగ్యం గురించి. ఈ పెద్దవాళ్ళు కడుపు బాగాలేకపోతే ఆముదం తాగించేవాళ్ళు, లేకపోతే పసుపు ఉండలు చేసి ఇచ్చేవాళ్ళు. అదంతా ఉంది మనకి. వాళ్ళకి ఎలా తెలిసిందంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చెప్పారు వాళ్ళకి. కాకపోతే కట్ అయిపోయింది ఇక్కడ, మనం వాళ్ళకి చెప్పడం కట్ అయిపోయింది. అది కంటిన్యూ చేయాలి. హెల్త్ పిల్లలు అసలుకి ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా ఇంజక్షన్ల బారిన, వీటి బారిన, మెడిసిన్ బారిన పడొద్దు అని గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. శ్రీకాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఒకసారి మైత్రి కరుణ ఆ, అది ఆ. ఒకసారి చెప్పండి. ఈ విశ్లేషణలో మైత్రి అని అంటే మనకి ఎవరైతే బాగా అవసరమో మన జీవితంలో నిలబెట్టడానికి వాళ్ళతోటి ఎంత ఫ్రెండ్షిప్ అంటే అంత మంచిది. అమ్మ అవసరమో నాన్న అవసరం, ఓకే, వాళ్ళ పట్ల మనకి మనీ ఒక సాయం చేసే వాళ్ళు ఉంటారు. మనం ఎవరి మనకి జ్ఞానం అవసరం, జ్ఞానం ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ మైత్రి అనేది ఎక్కువ ఉండాలి. ప్రేమతత్వం ఎక్కువగా ఉండాలి. ఎవరైతే మనకి అవసరమో వాళ్ళతోటి. సో అంటే మనం ఆధారపడ్డాం అని, రైట్. మన మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు, మనకంటే తక్కువ శక్తి జ్ఞానం ఉన్న వాళ్ళ పట్ల కరుణ ఉండాలి. కరుణ ఉండాలి. ఒక స్త్రీ మన మీద ఆధారపడి ఉండొచ్చు, అంత మాత్రాన అహంభావం ఉండకూడదు. పిల్లలు మన మీద ఆధారపడి ఉండొచ్చు, కరుణ ఉండాలి. ఇంకెవరు ఎవరైనా సరే మనకంటే శక్తి జ్ఞానం ఉంది, నేను టాప్ అని గల్ల ఎగిరే వాళ్ళ పట్ల కరుణ ఉండాలి. మనకు అవసరం అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల ఎక్కువ మైత్రి ఉండాలి. ఇంకా నెగిటివ్ భావన ఉండకూడదు. స్నేహం అనేది ఎంత బాగా చేస్తే అంత తీసుకోగలుగుతాం. నీకు మనీ అవసరం ఉంది, నాతోని చేసావు, ఓకే, నా దగ్గర మనీ ఉన్నాయి, నీకు అది అందుతుంది. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే ఆ స్నేహమే వారధి అనమాట, వంతెన. జ్ఞానానికైనా ధనానికైనా సాయానికైనా ఎంత ఉంటుంది. మనకి ఇప్పుడు రష్యా సాయం చేస్తుంది, ఇజ్రాయెల్ వచ్చింది సాయం చేయడానికి. అంత మైత్రి ఉంది కాబట్టి ఆపదలోకి వస్తున్నాయి అన్ని. ఒకసారి మన సోల్జర్స్ కి మన మీద ఇంకొకసారి ఇటువంటి ఏ ఆపద రానియకుండా, వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉన్నారు, మనం రోజు ఉదయం చూడకపోతే ఏది అమ్మాయి ఏది, ఏడు బాబేడి అని ఎతుకుతాం. అలాంటిది అక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళందరికీ కూడా హార్ట్ ఇద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. ఓకే, చాలా సింపుల్ గానే అన్ని సమస్యకు పరిష్కారాలు రావాలని కోరుకుందాం. జరుగుతుంది, అందరం కోరుకుంటే జరుగుతుంది. ఓకే, సో ఇది మైత్రి కరుణ. ఇక తర్వాత మూడవది ఏంటి? ముదితం. మనకంటే ముందు కొంతమందికి వస్తూ ఉంటాయి, అది సక్సెస్ అయినా, ఇల్లు అయినా, కార్ అయినా, చప్పట్లైనా వాళ్ళకి వస్తూ ఉంటాయి. మనకంటే ముందే వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాళ్ళని చూసి అభినందనలు తెలపాలి. ముదితం అంటే హ్యాపీనెస్. విశ్లేషణలకు దగ్గర చెప్తున్నాను అనమాట, రైట్ విశ్లేషణ, ట్యూనింగ్. మనకంటే వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి తొందరగా ర్యాంక్ వస్తుంది, టీం వస్తుంది, ఇంకేమైనా రానియండి, కానీ ముదితం ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. ఫస్ట్ వినగానే అసూయ రావాలి, తక్కువ మనం హ్యాపీనెస్ రావాలి. సరే వాళ్ళకి ఆ పుణ్యం ఉంది తొందరగా, నెక్స్ట్ మనదే అని అనుకోవాలి. నాకు రాలేదని కంపేర్ చేసుకోవడం అట్లేం లేదు, ఒకరికి ఒకటి మనకు వేరే రూపంలో ఉంటుంది. మహేష్ బాబుకి ఒకటే స్టైల్లో ఉంటే విజయ్ సేతుపతికి ఒకలా ఉంటుంది, ఎవరి సక్సెస్ వాళ్ళది. ఓకే, అట్లా ముదితం, ఆల్వేస్ హ్యాపీనెస్. ఏది విన్నా వారు, ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నేను కొత్తగా కార్ తీసుకున్నాను అన్నాడు, వెంటనే ముదితం, వావ్ అనాలి ఇంతనే. సో ఆ అదృష్ట లక్ష్మి వరించింది, నెక్స్ట్ మనకి అంతే. అంటే అట్లా వస్తూ ఉంటుందని లైన్లో. తర్వాతది ఉపేక్ష. మనల్ని పట్టించుకొని వాళ్ళు, మనల్ని లైట్ తీసుకొని అవసరమైతే పక్కకి వెళ్ళి అవమానించే వాళ్ళు, వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో మనకు అర్థమవుతుంటది. ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి మనల్ని బాధ పెట్టేవాళ్ళు, అక్కడ మాత్రం మనం ఉపేక్ష చేయాలి. అంటే ఊరకుండవాడు ఉత్తమ యోగిరా అని ఉంటుంది. ఊరకుండవాడు ఉత్తమ యోగిరా అని, ఎంత దూరం జరిగితే అంత బెటర్, అంతే. ఇక కలపొద్దు, కౌంటర్ వేయడాలు, అసలు ఆ నెగిటివ్ ఆరోకి వెళ్ళొద్దు. ఇంకా అక్కడ బాగాలేదు అన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోలేదు, నువ్వు ఎందుకు అట్లా అన్నావు, ఏమొద్దు ఇంకా అస్సలకి. నువ్వు ఎవరి గుణాన్ని మార్చలేవు, నీ వల్ల కాదు అది. అందుకే దేవుళ్ళు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సందేశాలు ఇచ్చి వెళ్ళిపోయారు.
ఇంకా నువ్వు నీకు టైం వచ్చినప్పుడు తెలుసుకోవాలి అంతే. వాళ్ళు ఏమి పని పెట్టుకోవాలి. ఓకే, సో అందుకని మనం కూడా పని పెట్టుకోవాలి. మన పట్ల వాళ్ళ గుణాన్ని మార్చడానికి ట్రై చేయొద్దు, అసలు అది కాని పని. కాబట్టి ఉపేక్ష చేయాలి. ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం పతంజలి గారు చెప్పింది. ఉపేక్ష చేయాలి. ఆపేక్ష అంటే కోరుకోవడం, ఉపేక్ష అంటే వదిలిపెట్టడం. సరేనా? మంచి విషయాలు తను చెప్తుంటే చెప్పాలనిపించింది. ఈ 5 ఇవి వీటి వరకే రోజు డిస్కస్ చేసినా హాయిగా ఉంటాం, మస్తు సక్సెస్ అవుతాం. ఇంట్లో సక్సెస్ అవుతాం, బయట సక్సెస్ అవుతాం. మంచి రిటైలర్స్ జరుగుతాయి, మంచి కస్టమర్స్ వస్తారు, పార్ట్నర్స్ వస్తారు. దేనికి తొందరపడకండి. ఇండస్ట్రీ పర్ఫెక్ట్ గా అన్ని ప్లాన్ చేస్తుంది. సరేనా? మరి కొద్దిసేపు మంచి ట్యూనింగ్ చేసుకుందాం ఆలోచనల్ని. మనం ఆ 3వది సక్సెస్ అవుతుంది. 3వది ఏంటి? ఆ మాటలు మంచి ట్యూనింగ్ అవ్వాలంటే మనసులో మంచి జ్ఞానం ఉండాలి. హాయిగా రిలాక్స్ గా కూర్చోండి కుదిరిన వాళ్ళు, లేకపోతే పని చేసుకుంటే అయినా వింటూ ఉండండి. కానీ టైం మాత్రం వేస్ట్ చేయకండి. కుదిరిన వాళ్ళు ఒక 10 నిమిషాలే. కరెక్ట్ గా 6:20 అయింది. 10 minutes లో క్లోజ్. నమస్కారం. మీ లైఫ్లో మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. అదేమంటే పెద్ద విషయం కూడా కాదు, చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది. ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు, విన్నప్పుడు నా మనసు పెద్దగా ఒప్పుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టినా. తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా. మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలా మంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళలు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబో, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది చాలా సమస్యల్లో ఉంటారు. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తికి గల మూలం ఏంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు శరీరం కాదు, మీది మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయి. ఒక్క సమస్య మీ దరిదాపులకు రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి
ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ ఈ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయి. ఒక్క సమస్య మీ దరిదాపుల్లో కూడా రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తికి గల కారణము, మీ బాధలకు గల కారణము, మీ యొక్క కష్టాలకు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్ కి మీరు డిస్కనెక్ట్ కావడమే. సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య, ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా. అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యలో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను.
ముగిస్తాను. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యల్లో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. ఓహో, ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా? అట్లనే పనిచేస్తుంది మేనిఫెస్టేషన్. సో మీలో ఉన్న అసంతృప్తి కానీ సమస్యకు కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా, ఇప్పుడు చూడండి, నా దగ్గరికి చాలా అంటే సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను. ఒకరోజు ఒకతను ఫోన్ చేశాడు, యూట్యూబ్ లో వీడియో చూసి, సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు, బట్ డబ్బు సమస్య నాకు ఉందండి. నేను సెషన్స్కి వెళ్తున్నా, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్కౌట్ కావట్లేదు. అండ్ చేసి చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను, నా వల్ల అయితే లేదు అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే మీ లోపల సమస్య అట్లనే ఉంది. ఆ లోపల సమస్యకి, అసంతృప్తికి, బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు. ఆ లోపల సమస్య, బాధ అలాగే ఉంది. ఇప్పుడు మనిషి బాధల్లోంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పాను కదా. ఒకటి, నిజంగా మీరెవరో గ్రహించడం. ఇది నిజంగా చాలా పెద్ద పనే, దీనికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి, ప్రయాణం చేయాలి, కొన్ని నెలలు పడుతుంది, ఖచ్చితంగా నెలలు పడుతుంది. ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి. మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి, బాధల్ని తప్పించుకోవాలనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని చేసుకోవాలి, మనల్ని మనం మర్చిపోవాలి. నిజమైన పరిష్కారం ఏంటంటే నిజమైన మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం. లేదు, ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం, మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే కొంతమంది చేస్తారు మందు, సిగరెట్, సినిమాలు, ముచ్చట్లు. ఎందుకంటే కాసేపైనా అందులోకి వెళ్ళి బయటపడాలి, మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం. ఇది ఒక దారి. సో ఇప్పుడు నిజానికి మేనిఫెస్టేషన్ లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తున్నాయంటే, మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు, కాసేపు మీకు అలా రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది, బట్ మీలో పేరుకపోయినటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది. మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళీ సమస్య మెల్లగా బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళి వచ్చేసి ఇగో నేనున్నాను, నన్ను ఏదైనా చెయ్యి అంటారు. మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు. సో దాన్ని పదే ఎందుకంటే మీకు తెలియట్లేదు, అఫర్మేషన్ ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. చూడండి, మీరు గమనించండి. అదే ఎప్పుడైతే ముందు, నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ముందు మీకు బాధ, ఒక సమస్య, ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని ఆపేయండి ఫస్ట్. అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ వల్ల కాదు, మీరు ఇచ్చినా కూడా మీకు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు. ఈవెన్ కొంతమంది అంటుంటారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ సమస్యలు పోతాయి. అంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయని కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా? నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు, అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేయడం కాదు, అది డూయింగ్ నథింగ్, ఏం చేయకుండా ఊరికే అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్. మళ్ళీ దాన్ని చెయ్యడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం. మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ నే మార్చేస్తున్నాం మనం. జనరల్ గా నేను నా క్లాసులకు వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా, ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణము, మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే, మన లోపల ఒక శక్తి ఉంది, ఒక హయ్యర్ పవర్ ఉంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు, ఆత్మశక్తి, దైవశక్తి, హయ్యర్ పవర్, హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, కాన్షియస్నెస్, చైతన్యం, పేరు ఏదైనా పెట్టండి. సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన, మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన
తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి. మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీలో ఉన్న మీకే, మీలో ఉన్న శక్తికే, మీలో ఉన్న మీకే. శక్తి అనే పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే అది మీరే. సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే లోపలున్న బాధలు అన్నీ కూడా మెల్లగా కరిగిపోతాయి, సమస్యలన్నీ మాయమైపోతాయి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు, అది మీదే, మీ లోపలనే ఉంది. సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత, సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి దీన్ని డివైన్ స్టేట్ అని, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం కారు. ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక నెమ్మదితనం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్నెస్ వస్తుంది. అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా మీరు కొంత ఓపికతో ఉండగలిగితే, బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడం, దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది, విశ్వశక్తి అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లుదేముంది, మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్, అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి, ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు అలా ఊహించి ఒక 15 లేదా 20 లేదా 30 మినిట్స్, అది కూడా చాలా పీస్ఫుల్ గా, రిలాక్స్డ్ గా చేసి ఊరికి అదిలో వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ కండి. మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది. నా జీవితంలో డబ్బు సమృద్ధిగా ఉంది. నేను డబ్బును సులభంగా మరియు ఆనందంగా సంపాదిస్తాను. నేను డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఆర్థిక పరిస్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది. నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతం లాంటి వాలిని. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. నేను ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను. డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తోంది. నేను డబ్బును సృష్టించడానికి అర్హుడిని. నేను డబ్బును తెలివిగా ఉపయోగిస్తాను. Guess what? 3 hours. గ్రేట్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం వెల్నెస్ బాస్కెట్ ని ఓపెన్ సక్సెస్ చేద్దాం. ఆ 2 ప్రోగ్రాంలు మీకు ఈ రోజు ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇవ్వడానికి, ఉపయోగించుకోవడానికి అది ప్రోగ్రామ్స్. ఇదివరకంటే బాంకెట్ హాల్ బయటకు వెళ్ళేది, ఇప్పుడు మన చేతిలోనే ఉంది. టీవీ ఎక్కడుంది ఇప్పుడు? మన చేతిలోనే ఉంది. టీవీనే కాదు, స్టూడియోలోనే ఉన్నాయి మన చేతిలో కదా. సో ఓటీటీ ఉంది, థియేటర్లే ఉన్నాయి మన చేతిలో. మార్ట్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్సే ఉన్నాయి మన చేతిలో. అలాగే బాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి, సంపాదించుకునేటువంటి ట్రైనింగ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఉపయోగించుకోండి. మీ యొక్క అందరినీ ప్రమోట్ చేసుకోండి, కస్టమర్లని, ప్రాస్పెక్ట్స్.